హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఈ వారం సినిమాల్లో 3 సినిమాలు మన ముందుకు వచ్చాయి. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా చాలా బాగుందో నేను చెప్తాను. ఒకటి కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఫంకీ, 3 సీతా పైన. ఈ 3 సినిమాలు మన ముందుకు వచ్చాయి. నాకు నచ్చిన సినిమా ఏది అంటే మాత్రం కపుల్ ఫ్రెండ్లీ అని చెప్తాను. మంచి లవ్ స్టోరీ, చాలా కాలం తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూసా అన్న ఫీల్ నాకు కలిగింది. ఈ సినిమాలో ఫస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మాత్రం స్లో నెరేషన్ ఉంటుంది. ఒకసారి అమ్మాయి అబ్బాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత సినిమా స్పీడ్ అందుకున్న తర్వాత కథ ఒక మలుపులు, అంటే ఏ సినిమాలో అయినా, ఏ లవ్ స్టోరీలో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏవో భేదాభిప్రాయాలు రావడం, తర్వాత వాళ్ళు విడిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే ఉంది, కానీ ఈ తీసిన విధానం ఉందే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అమ్మాయి అబ్బాయి లైఫ్లోకి రావడం, తండ్రి వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చూడటం, ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది సినిమా స్టోరీ. మనం మన లైఫ్లో బాగా ఇష్టపడే వ్యక్తికి ఏదో ఒక రోజు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఆ గుడ్ బై చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఏంటి, గుడ్ బై చెప్పిన తర్వాత ఎలా ఉండాలి అనేది ఈ సినిమా స్టోరీ. నిజంగా ఎండింగ్లో అయితే కళ్ళనీళ్ళు పెట్టించాడు. చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే మీకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. సో నా సజెషన్ అయితే కపుల్ ఫ్రెండ్లీ ఈజ్ ద బెస్ట్ మూవీ. ఈ మధ్యకాలంలో మీరు చూసిన ఒక లవ్ స్టోరీస్, ఈ మధ్యకాలంలో అసలు లవ్ స్టోరీస్ రావట్లేదు, కానీ ఈ సినిమా మాత్రం ది బెస్ట్ లవ్ స్టోరీ అని మాత్రం నేను చెప్తాను.